మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరు మండలం కోవూరు గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే నైట్ మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది. ఏంటబ్బా ప్రతిసారి మూవీ షూటింగ్ అనుకుంటున్నారా? కాదండి. ఈ రోజు మనం ఏంటంటే మనం ఒక మూవీ చూసి జస్ట్ బాగుందా బాగలేదని చెప్పేసి వన్ వర్డ్ లో చెప్పేస్తాం. కానీ దాని వెనక ఎంత కష్టం ఉంది, అసలు ఒక మూవీ తీయాలంటే ఎలా ఉంటుంది. ఈ రోజు అయితే మనము కోవూరులో అయితే ఒక సాంగ్ అయితే వేస్తున్నారు. ఈ సాంగ్ అయితే నైట్ అంతా వేయాలంట. చూడండి ఎంత కష్టం ఉందో. సో దాని గురించి చూపించడానికి అయితే మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు చూసేద్దాం రండి. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క విధంగా సెట్ చేసుకోవడం కానీ నిజంగా చాలా కష్టం. ఒక సాంగ్ ఒక బిట్ తీయాలంటే ఎన్నో టేక్స్ తీసుకుంటారు. కానీ ఓపికతో చేసేదే ఈ కెమెరా మ్యాన్స్. నిజంగా చాలా ఓపికతో చేస్తారు. బట్ మామూలుగా అయితే మనం షూటింగ్ తీసిన తర్వాత మన ముందు ఎవరైనా యాక్ట్ చేసినా వాళ్ళు మనకి కనిపిస్తారు. కానీ దాని వెనక మెయిన్ ఈ కెమెరా మ్యాన్. సో వీళ్ళు చాలా కష్టపడతారు. వీళ్ళు కష్టపడితేనే ఈ మూవీ కానీ ఏదైనా హిట్ అవుతుంది. హాయ్ సార్. నమస్తే. పేరేంటి? తిరుపతి మ్యామ్. ఈ మూవీలో మీ రోల్ ఏంటి? కామెడీ సాంగ్ లో కొంచెం కామెడీ తర. ఇంతకు ముందు ఏమేమి మూవీస్ చేశారు? ఇంతకు ముందు మన రాఘవలారెన్స్ చంద్రముఖి 2 చేసా. ఉపేంద్ర సార్ తో ప్యాన్ ఇండియా ఐ మూవీ చేస్తాను. ఒక 10-12 చేసా. సో కొంచెం కామెడీ వేసి మమ్మల్ని కూడా నవ్వియచ్చుగా. కామెడీ అంటే కొంచెం కాలు కొంచెం ప్రాబ్లం, అందువల్ల ఇప్పుడు కాలు ప్రాబ్లం అయితే కామెడీ రాదా? అన్ని వస్తుంది కొంచెం. యాక్టింగ్ తోనే మమ్మల్ని బాగా నవ్విచ్చేస్తున్నారండి. నవ్వించాలి కదా, మేము ఉండేదే నవ్వించాలి. థ్యాంక్ యూ అండి. హాయ్ మేడం. హాయ్, మీ పేరేంటి? అవంతిక. సో ఈ సాంగ్ లో మీ రోల్ ఏంటి? ఐటమ్ సాంగ్ మెయిన్ లీడ్. అంటే ఇంకా మిగతా ఎప్పుడన్నా సాంగ్స్ వేసారా? చాలా ఉన్నాయి నావి. టోటల్ 35 మూవీస్. 35 మూవీస్ లో 20 మూవీస్ ఐటమ్ సాంగ్స్ అండ్ బ్యాలెన్స్ వచ్చి హీరోయిన్ గా చేశారు. సో ఎలా అనిపిస్తుంది మా ఊర్లో చేయడం షూట్? మీ ఊర్లోరా ఇలా గ్రీనరీ నేచర్ లో కూల్ గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేయడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. యా వెల్కమ్. అసలు ఇక్కడ సాంగ్ వేస్తున్నారు, ఐటమ్ సాంగ్ అంట. బట్ ఈ ఐటమ్ సాంగ్ లో ఈ తాత వాళ్ళైతే చాలా యంగ్గా ఉన్నారు. ఒకసారి వాళ్ళని చూడండి ఎలా వేస్తున్నారు. అసలు చాలా ఎనర్జీగా వేస్తున్నారు. మన వాళ్ళే, మన తెలుగు వాళ్ళే, మన సింగంనేనిపల్లి వాళ్ళే, మన వల్లేటివారిపల్లె మండలం సింగంనేని గ్రామస్తులే ఇక్కడైతే డాన్స్ వేస్తున్నారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన తెలుగు వాళ్ళు కూడా పాల్గొనడం, అందులో మన ప్రకాశం డిస్టిక్ అంటే నెల్లూరు డిస్టిక్ వాళ్ళు పాల్గొనడం నాకు ఇంకా బాగుంది. ఒకసారి చూడండి. ఇక్కడ ఐటమ్ సాంగ్ చూసినట్లయితే అందరూ తాత వాళ్ళే ఉన్నారు. ఈ తాత చూస్తే చాలా ఎనర్జీగా వేస్తున్నారు. ఒకసారి కనుక్కుందాం. ఏ ఊరు? నమస్తే తాత. మాది ముప్పాళ్ళ. మన తెలుగు వాళ్ళు ఏంటి ఏమి యాక్టివ్ గా వేస్తున్నారు సార్? మీరు చాలా ఎనర్జీగా వేస్తున్నారు. జూనియర్ రేలంగ్ అని పేరు. నేను తార సినిమాలో మంచి నా మీదనే ఒక పాట కూడా తీశాను. ల్యాండ్ మాఫియాలో లాయర్ క్యారెక్టర్ వేశాను. చాలా సినిమాల్లో చేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్నారు అందరూ కూడా. ఈ సినిమాలో కూడా వీడే మన వారసుడు సినిమాలో కూడా నటిస్తున్నాను. కళామ తల్లి నన్ను ఆశీర్వదిస్తుందని హృదయపూర్వకంగా అందరినీ కోరుతున్నాను. మనం ముప్పాల అంటే ఇంకా మన వాళ్ళు, అసలు అందరు మన వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళు పార్టిసిపేషన్ చేయడం, అందులో చాలా పెద్దవాళ్ళు చాలా ఎనర్జీగా చేస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్. మాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంతకు ముందు ఏమైనా మూవీస్ చేశారా? చాలా చేశాను. ఎన్ని చేశారు? ఓ 10 దాకా చేశాను. నటుడికి కావాల్సింది చతుర్విధ అభినయ రీతులు, ఆంగికము, వాచికము, ఆహార్యము, సాత్వికము. ఈ యొక్క చతుర్విధ అభినయ రీతులతోటి నవరసాలను పండిస్తే శృంగారము, హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయానకము, బీభత్సము, శాంతము నవరసాలను పండిస్తూ చతుర్విధ అభినయ రీతులు చేస్తే ఉత్తమ నటుడుగా కీర్తింపబడతారు. అటువంటి వారు ఎన్టీ రామారావు గారు అసలు అగ్రగణ్యుడు. ఆ తర్వాత అంతా కూడా ఆయన యొక్క ఇదిలో చేస్తున్నారు. చాలా సంతోషం అమ్మా. మాకు చాలా హ్యాపీగా ఉంది. మా తెలుగు వాళ్ళు మన పక్కన ఊరు, మన చుట్టుపక్కన కందుకూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పార్టిసిపేషన్ చేయడం అనేది ఇంకా చాలా గ్రేట్. సో మాకు చాలా హ్యాపీగా ఉంది మీరు చేయడం. సంతోషం. నిజంగా మీ మూవీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు. కళాకృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్కారం అండి. మిమ్మల్ని మేడం అనాలో సార్ అనాలో అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఐటమ్ సాంగ్ లో మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని మేము అనుకుంటున్నాం. నిజమేనా? నిజమే అండి. యాక్చువల్లీ నేను ఈ మూవీలో ఏడీగా పనిచేస్తున్నాను. సో నా పేరు వచ్చి కాళీ. మన మూవీలో వచ్చి ఒక సాంగ్ ఐటమ్ సాంగ్ ఉంది. ఐటమ్ సాంగ్ లో ఒక
ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ లాగా ఒకటి కావాలన్నారు. సో ఆ క్యారెక్టర్ కోసం కంపల్సరీ చేశారు. మన సార్ వచ్చి సరే సార్ నేను చేస్తాను సార్ అన్నాను. అమీర్ సార్ మా డైరెక్టర్ సార్ సరే సార్ అని చేస్తే ఇంకా క్యారెక్టర్ కుదిరింది. ఇట్లా ఉన్నాను. ఏం చెప్తున్నాను, మిమ్మల్ని అమ్మాయి అంటే ఎవరైనా నమ్మేస్తారు, అసలు అబ్బాయి అంటే అసలు ఎవరు నమ్మరు. దగ్గర నుంచి చూసినా దూరం నుంచి చూసినా అమ్మాయి లాగే ఉన్నారు. సో ఇందాక నుంచి చూస్తున్నాను తిన అమ్మాయి అబ్బాయా అని చూస్తానే ఉన్నాను, సేమ్ అలానే ఉన్నారు. ఈ సాంగ్ లో సూపర్ సెట్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను యాక్చువల్లీ ఉండేది చెన్నైలో. షకీలా గారు ఉన్నారు కదా, ఓకే. ఆమె మా పెద్దమ్మ యాక్చువల్లీ. సో మామూలుగా మూవీస్ లో నేను ఇలాగా ఎక్స్టెండ్ చేస్తున్నాను కాబట్టి ఇట్లా నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తా ఉంటారు మా పెద్దమ్మ గారు. సో అందుకోసం ఇంకా ఇట్లా షకీలా వాళ్ళ చెల్లెలి కొడుకు, ఓకే, నాకు పెద్దమ్మ అవుతుంది. అది నిజంగా చాలా హ్యాపీగా ఉందండి మీతో ఇంటర్వ్యూ తీసుకోవడం. అసలు ఈ చూడండి గెటప్ లో ఎవరైనా షాక్ అవుతారు. చూడడానికి అబ్బాయి కానీ అమ్మాయి లుక్ లోనే ఉన్నారు. నిజంగా మీ సాంగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందులో మీరు వేస్తున్నందుకు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదండి మన కోవిడ్లో మూవీ షూట్ అయితే ఎలా జరుగుతుందో, అదే విధంగా ఇక్కడ అసలు మూవీ చేయడం ఎంత కష్టమో చూసారు కదా. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.